రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటైంది. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. వైసీపీ పాలనలో రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లను అల్లూరు సీతారామరాజు జిల్లాలో కలపడంతో గిరిజనులు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. వారి కోరికను మన్నించి ఇప్పుడు పోలవరం జిల్లాను ఏర్పాటు చేశారు. ఐదు షెడ్యూల్ ప్రాంతాలైన రంపచోడవరం నియోజకవర్గంలోని 12 మండలాలను పోలవరం జిల్లాగా ఏర్పాటు చేశారు. అందులో పోలవరం ముంపు ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో భాగమైన రంపచోడవరం, చింతూరు డివిజన్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పోలవరం జిల్లాగా మారాయి. అప్పట్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో భాగమైన రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లను పాడేరు కేంద్రంగా ఉన్న అల్లూరు జిల్లాలో కలిపారు. దీంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. అల్లూరు జిల్లా కేంద్రం పాడేరు వెళ్లాలంటే రంపచోడవరం నుంచి 250 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదే చింతూరు నుంచి వెళ్లాలంటే 290 కిలోమీటర్లు ఉంటుంది. ఎటపాక నుంచి పాడేరు చేరుకోవాలంటే 350 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన అనివార్యత ఉంది. వరదల సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కూనవరం మండలం కోతులగుట్ట వద్ద జరిగిన సభలో రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల హామీని నెరవేర్చి పోలవరం జిల్లా ఏర్పాటు చేయడంతో పాడేరు వెళ్లాల్సిన కష్టాలు తప్పాయి. ప్రస్తుతం చింతూరు రెవెన్యూ డివిజన్లో ఉన్న గ్రామాల ప్రజలు జిల్లా కేంద్రమైన రంపచోడవరం వెళ్లాలంటే ఎటపాక నుంచి 150 కిలోమీటర్లు, చింతూరు నుంచి 90 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తే సరిపోతుంది. పోలవరం జిల్లా ఏర్పాటుతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రంపచోడవరం కేంద్రంగా పోలవరం మన జిల్లాని ప్రకటించడం జరిగింది. అది కేబినెట్ కూడా ఆమోదం పొందడం జరిగింది. చాలా ఆనందదాయకం. నిజంగా గిరిజనులందరం కూడా శిరస్సు వంచి చంద్రబాబు నాయుడు గారికి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీ మేరకు మాకు ప్రత్యేకమైన జిల్లా చేస్తాను, మీరు 350 కిలోమీటర్ల దూరం వెళ్ళవలసి వస్తుంది అని అప్పుడు ఎలక్షన్లో ఆయన ప్రకటించారు. ఆ విధంగానే మాకు ప్రత్యేకంగా జిల్లా ప్రకటించి మా అందరినీ కూడా ఆనందింపజేశారు. మేము ఈరోజు కూడా ఆయనకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. చక్కనే ఉపకారం చేశారు. మాకు ఎక్కడో కలపకుండా మాకు ప్రత్యేకమైన పోలవరం జిల్లాని ఇవ్వటం పోలవరం అనేది ఆసియా ఖండంలోనే పెద్ద ప్రాజెక్టు. రంపచోడవరం రెవెన్యూ డివిజన్లో రంపచోడవరం, మారేడుమిల్లి, వై రామవరం, దేవీపట్నం, అడ్డతీగల, గంగవరం, రాజవొమ్మంగి మండలాలతో పాటు కొత్తగా ఏర్పాటైన గుర్తేడు మండలాలు ఉన్నాయి. చింతూరు రెవెన్యూ డివిజన్లో ఎటపాక, కూనవరం, వరరామచంద్రపురం, చింతూరు మండలాలు ఉన్నాయి. పోలవరం ముంపుతో సర్వం కోల్పోతున్న నిర్వాసితులకు రంపచోడవరం కేంద్రంగా జిల్లా ప్రకటించడం వల్ల మేలు జరిగే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరూ జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉండటం వల్ల వారి పునరావాస సమస్యలు మరింత వేగవంతంగా పరిష్కారమవుతాయి. చాలా హర్షించదగ్గ విషయం అనిపిస్తుంది. ఎందుకంటే మాకు ఇతర ఏ సమస్యలు వచ్చినా సరే ఇంతకుముందు మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా సరే మాకు అంత అందుబాటులో అనిపించేది కాదు. ఇప్పుడైతే జిల్లా అవడం వల్ల రేపు ఏ సమస్య వచ్చినా, నీటి సమస్య వచ్చినా, ముంపు ప్రాంతాల సమస్య వచ్చినా, ఇతర ఏ సమస్యలు వచ్చినా సరే మొదట మాకు జిల్లా కలెక్టర్ ఉంటారనే ఒక భరోసా అనిపిస్తుంది జిల్లా కేంద్రంగా. తర్వాత ఎస్పీ కానీ ఇతర అధికారులు నుంచి కూడా మాకు మద్దతు లభిస్తుంది, వాళ్ళ సహాయ సహకారాలు మాకు అందిస్తారు అన్న ఒక దాని మీద మేము హర్షిస్తున్నాం. గిరిజన నియోజకవర్గమైన రంపచోడవరాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయటం వల్ల భూమిపుత్రుల తలరాతలు మారనున్నాయి. కొత్త జిల్లాలో రంపచోడవరం అటవీ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ది చెందే వీలు ఉంది. గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. మెరుగైన వైద్య సేవలతో ప్రభుత్వం వారిని ఆదుకుంటుంది. జిల్లా అధికార యంత్రాంగం అంతా అందుబాటులో ఉండటం వల్ల గిరిజనులకు మౌలిక వసతులు ఏర్పాటవుతాయి. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కొత్త జిల్లాకు అవసరమైన ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా పాలన ప్రారంభమైంది. యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఏర్పాట్లు చేసిన తాత్కాలిక కలెక్టర్ కార్యాలయాన్ని ఇన్ఛార్జ్ కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ప్రారంభించారు. అల్లూరి, పోలవరం 2 గిరిజన జిల్లాలేనని, పాలనా సౌలభ్యం కోసం వాటిని విడగొట్టడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఆ ప్రాంత ప్రజలకు దూరాభారం తగ్గడంతో పాటు సమస్యలు సత్వర పరిష్కారానికి అవకాశం వస్తుందని అన్నారు. త్వరలోనే హెచ్ఎస్టీసీ సమీపంలో కొత్త కలెక్టరేట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపనున్నారు.